దూరపు కొండలు నులుపు అంటారు కదా. సో చెప్తాను నేను, వీడియో అయితే చూస్తూ ఉండండి, మాట గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చి కస్టమర్కు హెయిర్ చూస్తున్నారు కదా, కింద మొత్తం సన్నగా ఉంది. అట్లానే ఆమెకి స్ట్రైట్ కట్ ఇష్టం లేదంట, లైట్గా యూ కావాలన్నది. కానీ హెయిర్ ఎక్కువ పోవద్దు, వేస్టేజ్ అవ్వద్దు అన్నది. సో అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే, ఎక్కడ వరకు అయితే డ్యామేజ్ ఉందో, అంటే ఎక్కడ వరకు వేస్టేజ్ ఉందో, తనకు ఏదైతే హెయిర్ కట్ కావాలో అట్లా చేసుకుంటూ మనం లైట్ యూ చూసారు కదా, ఇంత నీట్గా ఇట్లా లైట్ యూ కొంచెం మాత్రమే నేను కర్వ్ ఇచ్చాను, ఇచ్చి మిగతా అంతా ఇట్లా యూలా చేసుకున్నాం. సో దానివల్ల మనకేమవుతుందంటే, ఆ వేస్టేజ్ ఉన్న స్ప్లిట్టింగ్స్ ఉంటాయి కదా పగుళ్ళు, అవి మాత్రమే వేస్టేజ్ అయిపోతాయి. సో మనకి హెయిర్ కట్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఎవ్రీ 3 months లేదా 4 monthsకి లేదా 6 months, ఇంకా లాస్ట్ 6 monthsకైనా కూడా కొంచెం అన్నా కట్ చేసుకోవాలి. జుట్టు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రోత్ అనేది రీగ్రోత్ అవుతూ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, పెరిగేది తల పైన కదా, కింద ఎట్లా పెరుగుతుందని. కానీ ఏమో తెలియదు, అది అట్లా గ్రోత్ వస్తూ ఉంటుంది. అది పెరిగింది కింద, ఇది కట్ చేస్తేనే పైనుంచి పెరుగుతుంది. సో మాకైతే అలాగే చెప్పారు, నేను అదే చెప్తున్నాను. సో ఇక్కడ హెయిర్ కట్ చేసిన తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి దువ్వాలి. దువ్వితే ఏంటంటే మంచిగా మనకి ఎక్కడైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పైన పైన ఏమన్నా ఇట్లా పగిలిన స్ప్లిట్టింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి కట్ చేసుకోవడం వల్ల, ఫస్టే కట్ చేసినాం అనుకో అవి ఏమవుతాయి అంటే ఎటు అటు ఏస్తాస్ అవుతాయి. అట్లా కాకుండా మనం పర్ఫెక్ట్ యూ షేప్ అయిపోయిన తర్వాత ఏదైతే పైనుంచి ఉన్న ఎక్స్ట్రాస్ ఉంటాయో అవి కట్ చేసుకోవాలి. సో అప్పుడు హెయిర్ అనేది నీట్గా కనిపిస్తాయి, ఆ పైన ఉన్న స్ప్లిట్టింగ్స్ కూడా పోతాయి. సో సర్వీస్ మన దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది. నేను హెయిర్ కట్ చేస్తే చాలా మంచిగా పెరుగుద్ది. సో ఇక్కడ కట్ అయిపోయిన తర్వాత చూసారా, లుక్ అనేది ఎంత నీట్గా ఉంది. ఎందుకు దూరపు కొండలు నులుపు అంటే, నాకు అక్కడ హెయిర్ కట్ చేయించుకొని కూడా కొంతమంది నేను వేరే పెద్ద పెద్ద సెలూన్స్లో చేయించుకున్నాను అనేసి చెప్తారు. అదేందో నాకు అర్థం కాదు. నేను ఇంత అందుబాటులో ఉండి ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నా కూడా పోనీ నా దగ్గర చేయించుకొని వేరే కాడ అని చెప్తారు. అందుకే అంటున్నాను దూరపు కొండలు నలుపు అని. మీరేమంటారు?